వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఏపీలో మొన్నటిదాకా అధికారం చెలాయించిన వైసీపీ మరీ 11 సీట్లకే పరిమితం అవడంతో ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మొహం చల్లట్లేదట. జగన్ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి కాబట్టి చేసేసి ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా బయటకు వచ్చారు. ప్రతిపక్ష నేత హోదా ఎలాగూ దక్కలేదు. గత 5 ఏళ్లలో సభలో తాము చేసిన అరాచకం ఇప్పుడు టీడీపీ సభ్యుల నుంచి ఎదురవుతుందన్న భయం, దీనికి తోడు తమ హయాంలో కేసులతో వేధించిన అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉన్నారు. ఆయన్ని అధ్యక్ష అని పిలవడం జగన్ కు అస్సలు ఇష్టం లేదు. అందుకే స్పీకర్ ఎన్నికకు తాను హాజరు కాలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎగ్గొట్టారు. ఈ మధ్య పార్టీ నేతల సమావేశంలో జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే భవిష్యత్తులో అసెంబ్లీలో జగన్ తో పాటు మిగతా సభ్యులు కూడా డుమ్మా కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్ గతంలో కూడా ఇలాగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. 2017లో పాదయాత్ర ప్రారంభించే ముందు అసెంబ్లీకి వెళ్లలేదు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెళ్లొద్దని చెప్పేశారు. 4 సెషన్ల పాటు ఈ బహిష్కరణ కొనసాగింది. అప్పట్లో టీడీపీ సభ్యులే అధికార ప్రతిపక్ష సభ్యులుగా కంటిన్యూ అయ్యారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు తనను తన కుటుంబాన్ని అవమానించడంతో చంద్రబాబు నాయుడు కూడా శపథం చేసి అసెంబ్లీని బహిష్కరించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యారు. గతంలో తమిళనాడులో జయలలిత, ఏపీలో ఎన్టీఆర్ కూడా అసెంబ్లీని బహిష్కరించారు. కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జగన్ మాత్రం అలా కాదు. తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లొద్దని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే ఏమవుతుంది? సభ్యత్వం పోతుందా? ఎమ్మెల్యేగా అనర్హుడవుతాడా? అంటే వరుసగా 3 అసెంబ్లీ సెషన్లకు డుమ్మా కొడితే ఆ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుంది. స్పీకర్ సిఫార్సుతో సభ్యత్వం రద్దు అవడంతో పాటు ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా స్పీకర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి కోర్టులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. లేదంటే వైసీపీ సభ్యులు అసెంబ్లీ సెషన్ జరిగిన ప్రతిసారి స్పీకర్ దగ్గర సెలవుల కోసం అప్లై చేయొచ్చు. ఆయన ఒప్పుకుంటే ఓకే. అలా కాకుండా 3 సెషన్స్కు మించి వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకపోతే మాత్రం ఆ 11 మంది సభ్యత్వం రద్దయ్యే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే జగన్ నియోజకవర్గం పులివెందుల్లో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ఏపీలో ఉప ఎన్నికలంటూ వస్తే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదు. ఆఖరికి పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోయి టీడీపీ కుటుంబ అభ్యర్థి గెలవడానికే ఛాన్స్ ఉంది. అధికార పార్టీని కాదని మళ్ళీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను జనం గెలిపించే అవకాశం ఉండదు. అందుకే ఏదైతే అయిందనుకుని వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రావాల్సిందే. లేకపోతే ఆ పార్టీకి కోలుకోలేని నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అసెంబ్లీకి డుమ్మా కొడితే ఆ తర్వాత తాము ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పుకునే అవకాశం కూడా వైసీపీకి ఉండదని విశ్లేషకులు చెప్తున్నారు. చూడాలి మరి సభకు హాజరవుతారా లేదా రద్దుకు గురవుతారా? ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.